దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలన్న దేవుని మాటను మనము ధ్యానిద్దాం. ఆత్మఫలాల్లో ప్రాముఖ్యమైన ఫలము ప్రేమ. ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలని చెప్పి దైవవాక్యము మనకి బోధిస్తుంది. యాహాను 4:20 యాహాను పత్రిక 4:20 ఏం చెప్తుంది అంటే, ఒక్కసారి మనము చూద్దాం రండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి. తన సహోదరుని కూడా ప్రేమించాలి అనే ఆజ్ఞ మనం ఎవరి నుండి పొందుకున్నామంటే ఆయన నుండి నేను పొందుకున్నాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. ప్రేమలో స్వార్థం ఉండదు, ఈర్ష్య ఉండదు, కక్ష ఉండదు. ఏమంటే ప్రేమకు వ్యతిరేక పదము ఏంటి అంటే ద్వేషము, అసూయ, ఈర్ష్య. ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. కారణం ఏంటి అంటే మన దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు. నేను ఇంకా పాపిగా ఉండగానే ఆయన యుక్త కాలమందు నీ కొరకు నా కొరకు మరణించాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు మరణించిన దేవుడు ప్రేమాస్వరూపి. ఏమండి, దేవుడు తనకు ఒక్క కుమారుని చంపుకున్నాడండి. అలాగే యేసుక్రీస్తు కూడా ప్రేమాస్వరూపిగా, ప్రేమామయుడిగా నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి తను తాను రిక్తునిగా మారిపోయాడు. ఆయన దేవుడు ప్రేమ కలిగిన వాడైతే, యేసుక్రీస్తు ప్రేమాస్వరూపు అయితే, మరి నేను దేవుని కుమారునిగా కుమార్తెగా ఉన్న నేను కూడా ఆయన గుణనక్షలాలను మనము ప్రతిబింబింప చేసే విధంగా నేను కూడా ఉండాలి అని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. అంటాడు కదా, ఆత్మానుసారంగా ప్రవర్తించుడి, అప్పుడు శరీర ఈచ్ఛను మీరు చెయ్యరు. ఆత్మానుసారమైన మనసు నిత్య జీవితం, శరీరానుసారమైన మనసు మరణం. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు రెండు కూడా వ్యతిరేకంగా అపేక్షిస్తాయి. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకం. ఈ లోకంలో నేను కూడా ఎలా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఎలా ఉండాలి అంటే ఆత్మ సంబంధులుగా, ఆత్మ ఫలాలు ఫలించేవారుగా నేను ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. అందుకనే చెప్తున్నాడు, మీ సహోదరుని ప్రేమించు. దేవుని ఆజ్ఞను నువ్వు ప్రేమించడమే, దేవుని మాటను గాని దేవుని ఆజ్ఞను గాని నువ్వు ప్రేమించడమే. దేవుని ప్రేమించడం అంటే ఏంటి తమ్ముడు, సహోదరి ఏంటి అంటే దేవుని మాట నువ్వు వింటమే దేవుని ప్రేమించడం. ఎవరైనా నేను దేవుని ప్రేమిస్తా అని చెప్పి ఆయన వాక్యాన్ని గాని ఆయన చెప్తున్న ఈ మాటలు గాని పక్కకు పెట్టి తన స్వతత్వాన్ని తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే అతడు దేవుడు ప్రేమించిన వాడు కాడు. అతడు దేవుని ఎన్నడూ చూసిన వాడు కాదు. తన సహోదరుని నువ్వు ప్రేమించాలి. ఎక్కడో ఉన్న దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి నువ్వు అనుకుంటే నీ కళ్ళ ఎదుట ఉన్న నీ సహోదరుని ప్రేమించు, పరామర్శించు. వాడు తప్పు చేస్తే క్షమించు. అందుకే పేతురు అడుగుతాడు, నా సహోదరుడు నా ఎలా తప్పుదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే, యేసు ప్రభు చెప్తున్న మాట 70 ఏళ్ల మట్టుకు. అంటే నిత్యము మనం క్షమిస్తాం. ఎందుకంటే నేను కూడా క్షమాపణకు అర్హులం కాదు, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రాణం పెట్టి మరి క్షమించాడు గనక నేను కూడా ఆయన గుణ లక్షణాలను ప్రచురపరిచేవారుగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. కనుక ఆయన ఆకాంక్షను ఆయన ఆశను మనం తీర్చేవారుగా. ఎలాగా అంటే మనం ఆయన ప్రేమను క్రియల్లో చూపిస్తే క్రియ అది మనకి కార్యసిద్ధిని కలుగజేస్తుంది గనక ఆ క్రియ వల్ల మనము సంపూర్ణంగా తీర్చబడతాం గనక ఈ ఉదయకాలన్న దేవుడు కోరుకున్న
మాట, దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడిన దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.